హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము సమ్మిక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సమ్మిక్స్ గురించి మీకు బేసిక్ లెవెల్లో వీడియో రిలీజ్ చేయడం జరిగినది. సో ఈ యొక్క క్లాస్లో మనము సమ్మిక్స్ డైరెక్ట్ సమ్మిక్స్ తోటి ఎలా అవుట్పుట్ తెస్తారు, సమ్మిక్స్ విత్ ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని అవుట్పుట్ ఎలా తెస్తారు, తర్వాత సమ్మిక్స్ విత్ ఇఫ్ కండిషన్స్ తోటి అవుట్పుట్ ఎలా తెస్తారు అనేది ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాకి చూసుకున్నట్లయితే మనకు ఇది మాన్యువల్గా ఈ యొక్క డేటాను ఎంటర్ చేసుకోవడం జరిగినది. తర్వాత ఫినాన్షియల్స్, ఓకే, ఫినాన్షియల్స్ అనేది మనం ఆల్రెడీ ఉన్నది. మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క డేటా లింక్ కూడా ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే కొత్త అనుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా డిస్క్రిప్షన్లో నా 143 ఫంక్షన్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి చూసేదిలేండి, ఎందుకంటే ప్రతి ఒక్క ఫంక్షన్ మీకు జస్ట్ సింటాక్స్ బేస్ చేసుకొని ఉంటాయి. వాటిల్లో అంత పెద్దగా ఏముండదు కంటెంట్. ఎందుకంటే సింటాక్స్ వేసుకొని రాయడం వస్తేనే మీకు ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క క్లాస్లో మనం ఫస్ట్ సమ్మిక్స్ అనుకున్నాం కదా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. నేనేం చేశాను, న్యూ మెజర్ తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మిక్స్ చూడండి, టేబుల్ and expression returns the sum of an expression evaluated for each row in a table. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టేబుల్ అన్నాడు, మనం ఏం చేయాలి, టేబుల్ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ నాకేంటంటే ఈ సిఓ చేసుకున్న ఈ యొక్క సేల్స్కి ఎడిషన్ చేయాలి. సో అప్పుడు నేనేం చేస్తున్నానంటే సేల్స్ ప్లస్ సిఓజిఎస్. ఓకే, సో క్లోజ్ చేసేసుకున్నట్లయితే ఈ రెండింటిని అడిషన్ చేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒక కార్డ్ తీసుకొని ఈ మెజర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెండింటికి సమ్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇదే వారిగా సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఏ వంట చేసుకోవచ్చు. సో నేను మైనస్ ఇస్తున్నాను, చూడండి రెండింటికి మైనస్ అవుతుంది. ఓకే, ఇంటూ ఇస్తున్నాను, సో ఇంటూ కూడా మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది, మల్టిప్లై చేసి ఇస్తుంది. ఈ విధంగా మనము చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్ ఫంక్షన్ తోటి సమ్మిక్స్లోనే ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ ఎలా తెచ్చుకుందామో నేర్చుకుందాం. నెక్స్ట్ ఏంటంటే సమ్మిక్స్. ఓకే, సారీ ఫర్ దట్, సమ్మిక్స్. ఇప్పుడు ఏం చేస్తుంటే డైరెక్ట్గా ఫిల్టర్ తీసుకుంటున్నాం. ఓకే, మళ్ళీ చూడండి, సమ్మిక్స్కి వేరే సింటాక్స్ అండ్ ఫిల్టర్కి వేరే సింటాక్స్. ఫిల్టర్ సింటాక్స్ కూడా సమ్మిక్స్ మాదిరి లాగానే ఉన్నది. చూడండి, ఇక్కడ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అక్కడ ఎక్స్ప్రెషన్ మాత్రమే. సో ఇప్పుడు నేను ఏం చేసిన, సమ్మిక్స్ ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ అంటే దేనికి ఫిల్టర్ చేసుకుంటున్నాం, దాని యొక్క ఎక్స్ప్రెషన్ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సింది. నేను కంట్రీలో కెనడా అనేది మాత్రమే ఫిల్టర్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమైంది, మనకు ఈ యొక్క ఫిల్టర్ యొక్క సింటాక్స్ మాత్రం ఎనఫ్ అయింది. చూడండి, తర్వాత నెక్స్ట్ వెంటనే ఎక్కడికి వెళ్ళింది, సమ్మిక్స్ సింటాక్స్ కూడా మనం క్లోజ్ చేయాలి. చూడండి, టేబుల్ వరకే బ్లాక్ కలర్ ఫిల్ అయిపోయినది, కానీ ఎక్స్ప్రెషన్ ఫిల్ కాలేదు. అంటే ఏంది, ఇంకా ఎక్స్ప్రెషన్ అనేది మిగిలి ఉన్నది. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఫినాన్షియల్ సేల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ పారాన్సిస్ క్లోజ్ చేసేసినట్లయితే పర్ఫెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సింటాక్స్ బేస్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగినది. ఎప్పుడైతే మనం కోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఈ యొక్క కెనడా యొక్క టోటల్ సమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి మరి టోటల్ సమ్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకుంటారు, స్లైసర్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఆ స్లైసర్లో ఈ యొక్క ఫీల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకోండి. తర్వాత కోడ్ తీసుకొని టోటల్ సేల్స్. ఇప్పుడు ఏంటంటే కెనడా సెలెక్ట్ చేసేసుకుంటే చూడండి, ఓకే 24 మిలియన్స్, చూడండి 24.89 మిలియన్స్. ఓకే, తర్వాత ఇదే మాదిరిగా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్మిక్స్ విత్ ఇఫ్ కండిషన్. ఓకే, నాకేందనంటే ఇప్పుడు ఆల్రెడీ నేను కొంచెం డాటా అనేది మాన్యువల్గా ఎంటర్ చేసుకోవడం జరిగినది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 600 కంటే ఏబో ఉన్న వాటి సమ్ మాత్రమే కావాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మెజర్ తీసుకుంటున్నాను. మెజర్స్ తీసేసుకొని సమ్మిక్స్. ఓకే, సమ్మిక్స్లో టేబుల్ కామా
నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ కండిషన్ వాడుతాం డైరెక్ట్గా. ఎప్పుడు ఎందులో మనం ఎక్స్ప్రెషన్ ఫేస్లో చూడండి, ఎక్స్ప్రెషన్ రిమైనింగ్ ఎక్స్ప్రెషన్స్లో డైరెక్ట్గా వాడుతున్నాం. మళ్ళీ ఈ యొక్క ఇఫ్ కండిషన్కి మళ్ళీ వేరే, అంటే ఇప్పుడు ఈ యొక్క ఇఫ్ కండిషన్ అనేది 2 స్టెప్స్లో క్లోజ్ చేసేస్తున్నాను. అంటే ఒక కండిషన్ ట్రూ అయిందనుకో ఒక వాల్యూ డిస్ప్లే కావాలా, ఫాల్స్ అయితే వేరే వాల్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను టేబుల్లో ట్రూ వాల్యూ ఏంటిది మనకు ప్రైస్ గ్రేటర్ దెన్ 600. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ట్రూ వాల్యూ ఏంటిది, ఈ యొక్క 600 కంటే ఎక్కువ ఉన్నాయి మాత్రం ట్రూ వాల్యూ కింద తీసుకుంటాం. అదేవిధంగా మనం ఫాల్స్ వాల్యూ కూడా ఇవ్వాలి. చూడండి, రిజల్ట్ ట్రూ అండ్ రిజల్ట్ ఫాల్స్. ఈ ఒకటి ఇచ్చేసి ఇది ఇచ్చిన అవుట్పుట్ రాదు, ఇది ఇచ్చిన ఓకేనా. సో మనం ఏంటంటే కంపల్సరీ ఫాల్స్ వాల్యూ కూడా ఇవ్వాలి. తర్వాత ఏం చేసేస్తున్నా నేను ఫాల్స్ వాల్యూ ఏమి ఇస్తున్నా, మళ్ళీ ఉన్నది డిస్ప్లే కావాలి. ఓకే, సో 200 కంటే తక్కువ ఉన్నాయి. సో మనకేంటంటే ఫాల్స్ వాల్యూ మాత్రం డిస్ప్లే కావాలి. ఇప్పుడు ఏం చేసేస్తున్నా ఈ యొక్క పారాంథసిస్ని క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక కోడ్ తీసేసుకొని ఈ యొక్క మెజర్ 3 సెలెక్ట్ చేసుకోగానే చూడండి 900 చూపిస్తాడు. అంటే ఎలా 900 చూపించింది, ఇక్కడ 600 కంటే ఎక్కువే ఉన్నది, ఒక 900 ఒకటే ఉన్నది. సో ఈ విధంగా మనము సమ్మెక్స్ అనేది నేర్చుకోవచ్చు. సో ఇంకా ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఇంకా మనం రియల్ టైంలో కూడా ఇంకా చాలా విధాలుగా వాడుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్, మరిన్ని పవర్ BI క్లాసెస్ చూస్తూ పవర్ BI నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.